మండు వేసవిలో మంచు కొండల మధ్య సేద తీరాలి అనుకున్నారు. అందాల కశ్మీరాన్ని తనివి తీరా ఆస్వాదించాలనుకున్నారు. కానీ వారి ఆనందంపై విషం చెమ్మింది ముష్కరమూక. తమ కళ్ళెదుటే తలల్లోకి శరీరాల్లోకి తూటాలు దించుతుంటే ఆత్మీయుల ఆక్రందన అరణ్యరోదన అయింది. బాధిత కుటుంబాల్లో ఎవరిని కదిపినా గుండెలు పగిలే వేదనే. ఏ మతం అంటూ ప్రశ్నలు, తలల్లోకి గురిపెట్టి తూటాలు, బోరుమంటున్న బాధిత కుటుంబాలు. ఒక్కొక్కరిది ఒక్కో విషాదం. మండు వేసవిలో వెకేషన్ కోసం వచ్చే ఉగ్ర రాక్షసుల తూటాలకు బలయ్యారు టూరిస్టులు. కశ్మీర్ అందాలను కళ్లారా చూద్దామనుకున్నారే గాని రక్తదాహంతో రాక్షస మూక కాచుకొని ఉందని ఊహించలేకపోయారు. కళ్ళెదుటే తమ వారిని కాల్చి చంపుతున్నా కాపాడుకోలేకపోయామని కుమిలిపోతున్నారు. హనీమూన్ కు వచ్చి భర్తను కోల్పోయి రోధిస్తున్న నవ వధువు ఓవైపు, తండ్రి చావుని చూసి రోధిస్తున్న కూతురు మరోవైపు. రక్తం చిందిన పచ్చిక బయళ్లలో హృదయ విదారక దృశ్యాలెన్నో. ఎక్కడెక్కడి నుంచో కశ్మీర్ కు వచ్చి బలైపోయారు టూరిస్టులు. పశ్చిమ బెంగాల్ కు చెందిన బితాన్ అధికారి అమెరికాలోని ఫ్లోరిడాలో స్థిరపడ్డారు. టీసీఎస్ లో పనిచేస్తున్న ఆయన ఏప్రిల్ 8వ తేదీన భార్య 3 ఏళ్ల కుమారుడితో స్వదేశానికి వచ్చారు. గత వారం వెకేషన్ కోసం కశ్మీర్ కు వెళ్లి భార్యా పిల్లల కళ్ళెదుటే ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిలో చనిపోయిన వారిలో 2 విదేశీ పర్యాటకులు. మిగిలిన వారంతా దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందినవారు. పూణేకు చెందిన సంతోష్ జగదలే దంపతులు కూతురితో కశ్మీర్ పర్యటనకు వచ్చారు. కాల్పుల శబ్దం వినగానే దగ్గరలోని ఓ టెంట్లోకి వెళ్లి నేలపై పడుకున్నారు. కానీ వెంటాడుతూ వచ్చిన ఉగ్రవాదులు బయటకు పిలిచి సంతోష్ ని కాల్చి చంపారు. మొదట మా నాన్న తలపై కాల్చారు, ఆ తర్వాత చెవి భాగం వీపు పైన కాల్చారని తండ్రి చావును కళ్లారా చూసిన సంతోష్ కూతురు కన్నీటి పర్యంతమైంది. ఉగ్రవాదుల దాడిలో మరణించి కర్ణాటక శివమొగ్గకు చెందిన మంజునాథ్ అనే వ్యక్తి చివరి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. భార్య పల్లవితో శ్రీనగర్ లో ఉండగా ఈ వీడియో తీసుకున్నారు మంజునాథ్. భార్య కొడుకు ముందే 47 ఏళ్ల మంజునాథ్ చంపేశారు ఉగ్రవాదులు. కళ్ల ముందే భర్తను కాల్చి చంపారని, అదో దారుణమైన కలలా ఉందని కన్నీటి పర్యంతమైంది మంజునాథ్ భార్య పల్లవి. నన్ను కూడా చంపమని గట్టిగా అరిచాను, మేం మిమ్మల్ని చంపాం, వెళ్లి మీ ప్రధానికి చెప్పండని ఓ ఉగ్రవాది బదులిచ్చాడని ఆ దారుణాన్ని తలుచుకుని రోధిస్తోంది మంజునాథ్ భార్య. హైదరాబాద్ కు చెందిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కశ్మీర్ ఉగ్రదాడిలో మృతి చెందారు. కోఠీలోని సబ్సిడరీ ఇంటెలిజెన్స్ బ్యూరోలో సెక్షన్ అధికారిగా విధులు నిర్వహిస్తోన్న మనీష్ రంజన్ కుటుంబ సభ్యులతో కశ్మీర్ కు వెళ్లారు. భార్య 2 పిల్లల ముందే ఆయన్ని ఉగ్రవాదులు అతి కిరాతకంగా కాల్చి చంపినట్టుగా తెలుస్తోంది. కుటుంబ సభ్యులను వదిలిపెట్టి ఆయన ఐడి కార్డు చూశాక కాల్పులు జరిపారని చెప్తున్నారు. బీహార్ కు చెందిన మనీష్ ఉద్యోగరీత్యా హైదరాబాద్ లో ఉంటున్నారు. ఒడిశాకు చెందిన అకౌంట్స్ అధికారి ప్రశాంత్, సూరత్ కు చెందిన శైలేష్ పై కడతీయ కూడా భార్యా పిల్లలతో కశ్మీర్ కొచ్చి ఉగ్రవాదులకు టార్గెట్ అయ్యారు. 43 ఏళ్ల శైలేష్ భాయ్ ముంబై ఎస్బీఐ ఆఫీసర్. ఈ నెల 23వ తేదీన ఆయన పుట్టినరోజు. కశ్మీర్ లో బర్త్డే జరుపుకోవాలని 22నే పహల్గామ్ కు చేరుకుంది ఆయన కుటుంబం. పహల్గామ్ ప్రకృతి అందాలను ఆస్వాదిస్తుండగా ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ కాల్పుల్లో శైలేష్ పై ప్రాణాలు కోల్పోయారు. ఆయన భార్య, కూతురు, కుమారుడితో పాటు కజిన్స్ సురక్షితంగా బయటపడ్డారు. హిందువులే లక్ష్యంగా ఉగ్రవాదులు కిరాతకానికి తెగబడ్డా ఈ మృతుల్లో ఓ ముస్లిం యువకుడు కూడా ఉండడంపై చర్చ జరుగుతోంది. పర్యాటకులను గుర్రంపై తీసుకెళ్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్న సయ్యద్ ఆదిల్ హుసేన్ అనే యువకుడు కూడా ఈ ఉగ్రవాదుల తూటాలకు బలయ్యాడు. టెర్రరిస్ట్ నుంచి రైఫిల్ లాక్కునేందుకు ఆదిల్ ప్రయత్నించడంతో ఆగ్రహంతో అతన్ని కూడా కాల్చి చంపారు. వృద్ధులైన తల్లిదండ్రులు, భార్యా పిల్లలకు అతనే ఆధారం కావడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ప్రభుత్వ అధికారులు వారి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకునే పహల్గామ్ దాడి జరిగిందా అనే అనుమానాలు వస్తున్నాయి. ఉగ్రవాదులు టూరిస్టుల ఐడి కార్డులను చెక్ చేయడం, పైగా మృతుల్లో ఐబీ, నేవీ ఉద్యోగులు ఉండడం అనుమానాలకు తావిస్తోంది. బైరసర్ వ్యాలీ దగ్గర వాహనాలు లేకపోవడంతో క్షతగాత్రుల తరలింపు ఆలస్యమైంది. భద్రతా బలగాలు కూడా కాస్త ఆలస్యంగానే అక్కడికి చేరుకున్నాయి. ఈలోపు ఉగ్రవాదులు దట్టమైన అడవుల్లోకి పారిపోయారు. ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ నుంచి మహారాష్ట్రలోని పన్వేల్ వరకు, ఒడిశా నుంచి గుజరాత్ వరకు ఎన్నో కుటుంబాలు ఈ ఉగ్రదాడితో శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ దాడి దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేకెత్తించింది.